జానుకి శాశ్వతంగా క్రిష్ని దూరం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు జై. ఈలోపు మారువేషం వేసుకొని లోపలికి గద్దను ఎంట్రీ చేస్తాడు. ఇక వెంటనే ఆ గద్ద క్రిష్ను చంపడానికి వెనుకాల ఇక చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జాను అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు క్రిష్. ఇక లోపల ఏదో సౌండ్ వినిపిస్తుందే అని చెప్పేసి లోపలికి వచ్చి జాను చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఏంటి సార్ ఏదో వినపడుతుంది అనేసరికి వెంటనే జై జాను చూసి ఈ టైంలో వచ్చిందేంటి అని చెప్పేసి మనసులో అనుకుంటాడు జై. ఏం సౌండ్ జాను? ఏ సౌండ్ లేదు. అవును, కాస్త కాఫీ పెట్టుకొని తీసుకొస్తావా అనే విధంగా జానును డైవర్ట్ చేస్తూ ఉంటాడు జై. లేదు సార్, ఏదో సౌండ్ వినిపిస్తుంది. అవును, క్రిష్ ఎక్కడున్నా? లోపల ఉన్నాడు. జాను కాపాడు జాను అని చెప్పేసి అంటుండగా, లేదు సార్, క్రిష్కి ఏదో ప్రమాదం లే అని చెప్పేసి డోర్ తీసేసరికి డోర్లో నుంచెలి ఇక క్రిష్ని చంపపోతుంటుంది ఆ గద్ద. ఇక వెంటనే డోర్ తీసేసరికి అందులోంచెలి పారిపోతుంది. ఏమైంది క్రిష్, ఏమైంది అని అంటుండగా, అసలు ఏం జరిగింది, ఇలా ఏమైంది, ఈ గద్ద లోపలికి ఎలా వచ్చింది అని చెప్పేసి జైను అడుగుతూ ఉంటుంది జాను. ఏమో జాను, నాకు తెలియదు. అసలు ఈ గద్ద లోపలికి రావడం కారణం ఎవరు అని చెప్పేసి క్రిష్ క్రిష్ అని చెప్పేసి వాటర్ పోసి ఇక వాటర్ పెట్టిన తర్వాత తాగుతుండగా, సార్ ఈ గద్ద ఎలా వచ్చింది, అసలు మన ఇంట్లోకి రావడం ఏంటి అని అడుగుతుండగా, నిన్ను చంపే ప్రయత్నం ఇలా ఎందుకు చేసింది అని ఈ విధంగా జైని నిలదీస్తూ ఉంటుంది జాను. ఇదంతా నన్ను చంపడానికి ఇక నువ్వే కదా నాటకం ఆడవు అని చెప్పేసి క్రిష్ జై బండారం బయట పెడతాడు. ఏంటి సార్, క్రిష్ని చంపడానికి ఆ గద్దను నువ్వు లోపలికి పంపించావా అని చెప్పేసి ఒక్కసారిగా జాను కోపంగా జై వైపు చూస్తూ ఉంటుంది. అవును అవును జాను, నన్ను చంపడానికి గద్దను లోపలికి పంపించాడు జై అని చెప్పేసి క్రిష్ చెప్తూ ఉంటుంది.